హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 12వ భాగాన్ని వినిద్దాం. వెన్నెల ఇంటి నుండి నందు తన ఇంటికి వెళ్ళేసరికి కిన్నెర పిల్లలకి పాఠాలు చెప్తుంది. శ్యామ్, గోపాలరావు గారు ఏదో విషయాలు మాట్లాడుకుంటున్నారు. పావని, గిరిజ, పార్వతి గారు గిరిజ డెలివరీ డేట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నందు, శ్యామ్ పక్కన కూర్చొని కిన్నెరని చూస్తూ వెన్నెల అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నాడు. నాకేమైంది అసలు? నేను వెన్నెలని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను? కిన్నెరతో విడాకులు అనగానే నేను ఎందుకు అక్కడి నుండి వచ్చేసాను? నా మనసు ఎందుకు దానికి అంగీకరించడం లేదు? వెన్నెల చెప్పింది నిజమే కదా. అగ్రిమెంట్ ప్రకారం కిన్నెరకి విడాకులు ఇవ్వాలి, తర్వాత వెన్నెలను పెళ్లి చేసుకోవాలి. మరి నేనెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను అనుకున్నాడు నందు మనసులో. వెన్నెల కూడా పిల్లలకి పాఠాలు చెప్తూ అదే విషయం ఆలోచిస్తుంది. వాళ్ళను గమనించిన గిరిజ, ఏంటి వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు? ఇంకో 10 రోజుల్లో వీళ్ళకి విడాకులు కదా, దాని గురించి ఆలోచిస్తున్నారా అనుకుంది. ఏంటి మరిది గారు, వచ్చిన దగ్గర నుండి మా చెల్లిని అదే పనిగా చూస్తున్నారు? తనతో ఏమైనా పనుందా అంది పావని నవ్వుతూ. అప్పుడు గమనించింది కిన్నెర నందు ఆమెనే చూస్తుండడం. నందు వెంటనే తన చూపు పక్కకు తిప్పుకొని అక్కడి నుండి గదిలోకి వెళ్ళి, చా ఏంటి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, నాకేమైంది అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అతను వాష్రూమ్ నుండి వచ్చేసరికి అతనికి ఎదురుగా వెన్నెల ఉంది. అతని సీరియస్గా చూస్తూ, తనెందుకు వచ్చిందో నందుకు అర్థమైంది, కానీ ఏమీ తెలియనట్లు, ఏంటి వెన్ని ఇలా వచ్చావు? ఇప్పుడేగా మీ ఇంటి నుండి వచ్చాను అన్నాడు. నువ్వెందుకు అంత సడన్గా అక్కడి నుండి వచ్చేసావు అంది వెన్నెల. అదా, నీకు చెప్పాను కదా, నేను చాలా టైర్డ్ అయ్యానని, రెస్ట్ తీసుకోవాలనిపించి వచ్చేసాను. దానికే ఎందుకు అంత సీరియస్ అవుతావు అన్నాడు నందు. ఓహో అవునా, రెస్ట్ తీసుకోవడానికి వచ్చావా? సరే రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల. ఏమైంది దీనికి, ఇది తెలుసుకోవడానికి ఎంత దూరం వచ్చిందా అనుకుని అలా బెడ్పై వాలిపోయాడు. ఏదో ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇంట్లో అందరూ భోజనాలు చేస్తున్నారు. అమ్మాయి నందు భోజనానికి రాలేదు. గదిలో కూర్చొని మళ్ళీ ఏ ఆఫీస్ వర్క్ చేస్తున్నాడో, పనిలో ఉంటే వాడికి ఆకలి కూడా తెలీదు. వెళ్ళి పిలుచుకుంటారా అన్నారు విశాలాక్షి గారు కిన్నెరతో. ఇప్పుడే వెళ్తున్నానమ్మమ్మ అని కిన్నెర గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అతను మంచి నిద్రలో ఉన్నాడు. అతను లేపుదాం అనుకుంది, కానీ చిన్నపిల్లాడిలా చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న అతన్ని లేపడం ఇష్టం లేక అతని పక్కన కుర్చీలో అతన్ని చూస్తూ కూర్చుని ఉండిపోయింది. కాసేపటికి కింద అందరూ ఎదురు చూస్తున్నారన్న విషయం గుర్తుకొచ్చి, నందు గారు భోజనానికి లేవండి అంటూ పిలిచింది. అతని ఎంత పిలిచినా లేవలేదు. ఇక తప్పదని చేతిపై తట్టింది. వెళ్ళికిలా పడుకున్న నందు నిద్దట్లోని ఆమె చేతిని పట్టుకుని అటు పక్కకి తిరిగాడు. అతను అలా చేయడంతో కిన్నెర నందు మీదకి ఒరిగిపోయింది. అతనికి చాలా దగ్గరగా. అతని నుండి ఆమె చేతిని తీసుకోవడానికి ట్రై చేసింది, కానీ ఆమె వల్ల కాలేదు. ఇంతలో నందు మళ్ళీ మరో పక్కకి తిరిగాడు. అతను అలా తిరిగే క్రమంలో ఆమె అతనికి దగ్గరగా ఉండడంతో అతని పెదవులు ఆమె పెదవులతో జత కలిశాయి. జీవితంలో మొదటిసారి ఎదురైన ఆ మధుర చుంబనాన్ని కిన్నెర కన్నులు మూసుకుని ఆస్వాదిస్తూ ఉంది. నందుకి ఆమె పెదవుల మాధుర్యానికి వెంటనే మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి తనకు అతి చేరువలో ఉన్న కిన్నెరను చూసి వాళ్ళు ఉన్న పరిస్థితిని గమనించాడు, కానీ ఆమెకి దూరం మాత్రం జరగలేదు. ఆమెకి దూరం అవ్వాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. కళ్ళు మూసుకుని ఉన్న కిన్నెరని చూస్తూ అతనికి తెలియకుండానే ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె పెదవుల్ని మరింత గాఢంగా బంధించాడు. కాసేపటికి ఇద్దరికి ఊపిరి పీల్చుకోవడం భారమై ఒకరినొకరుకు దూరం జరిగారు. కిన్నెర ముందుగా ఈ లోకంలోకి వచ్చి నందుని ఫేస్ చేయలేక అతని నుండి దూరం జరగబోయింది, కానీ అతను ఆమెని వదలకుండా ఆమెని తన కౌగిల్లో బంధించి ఆమె పెదవులపై మరో కిస్ చేశాడు. కిన్నెర మెదడు అతనికి దూరం జరగమని చెప్తుంటే ఆమె మనసు మాత్రం అతనికి దగ్గరవమని చెప్తుంది. నందు మాత్రం ఆమె వదిలితే తనకు ఎక్కడ దూరం అవుతుందో అన్నట్లు ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు మరింత దగ్గరయ్యారు. నందు కిన్నెరలు ఆ రాత్రి శారీరకంగా ఒక్కటయ్యారు. మరుసటి రోజు నందు నిద్రలేచేసరికి కిన్నెర అతని గుండెలపై నిద్రపోతుంది. పసిపాపలా తనని పొదివి పెట్టుకున్న ఆమె చేతిని ముద్దాడి రాత్రి వాళ్ళ మధ్య జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు. వెంటనే నందు ముఖంలో ఒకలాంటి మెరుపు వచ్చింది. కిన్నెర నుదుటిపై కిస్ చేస్తూ, ఇన్ని రోజులు లేని ప్రేమ ఉంది అని భ్రమపడ్డాను. ఇప్పుడు అర్థమైంది, నా అసలు ప్రేమ నువ్వే అని. నా మనసు నిన్ను కోరుకుంటుంది కాబట్టి నేను నీతో విడాకులకు ఒప్పుకోలేకపోతున్నాను. ఇక నిన్ను ఎప్పటికీ వదులుకోలేను. నిన్ను నా నుండి ఎవరూ విడదీయలేరు. ఈరోజు వెన్నెలతో మాట్లాడి మనం విడాకులు తీసుకోవడం లేదని చెప్పేస్తాను. ఇక మనం జీవితాంతం కలిసి ఉండబోతున్నాం అన్నాడు. అనుకున్నదే తడువుగా ఆమెను మెల్లగా పక్కకి పడుకోబెట్టి ఫ్రెష్ అయి వెన్నెల దగ్గరికి వెళ్ళాడు. గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న వెన్నెల నందుని చూసి, ఏంటి సార్ ఇంత ఉదయాన్నే నా కోసం వచ్చారు? నిన్న చేసిన దానికి సారీ చెప్పడానికి వచ్చావా ఏంటి? ఏం పర్లేదు, మనలో మనకు సారీలు ఎందుకులే అంది. నువ్వు నా కోసం వచ్చావు, అది చాలు, నాకు చాలా హ్యాపీగా ఉంది అంది. వెన్నీ మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు నందు. ఇప్పుడేగా వచ్చావు? నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను, ఇంకా బ్రష్ కూడా చేయలేదు.
కాఫీ తాగి తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇలా కూర్చో అంది అక్కడున్న చైర్ చూపిస్తూ. ఆమె వచ్చే వరకు అక్కడున్న పేపర్ చదువుతూ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు నందు. వెన్నెల ఫ్రెష్ అయి ఇద్దరికి కాఫీ తీసుకుని అక్కడికి వచ్చింది. అతనికి కాఫీ ఇచ్చి ఆమె కూడా తాగుతూ, ఇప్పుడు చెప్పండి సార్, నాతో ఏదో మాట్లాడాలి అన్నారు అంది. వెన్నెల, నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా విను. నేను కిన్నెరని లవ్ చేస్తున్నాను. ఆ విషయం నాకు నిన్ననే అర్థమైంది అన్నాడు నందు. వాట్? నువ్వు కిన్నెరని లవ్ చేస్తున్నావా? నవ్వులాటికి కూడా అలా మాట్లాడుకు, నేను తట్టుకోలేను. నీకు ముందే చెప్పాను కదా, ఈ 1 ఇయర్లో మానసికంగా కానీ శారీరకంగా కానీ దగ్గర అవడానికి వీల్లేదని. మరి ఇలా ఎందుకు జరిగింది? నేను 1 సంవత్సరం నీకు దూరంగా ఉంటే నన్ను మర్చిపోయి వేరే వాళ్ళని లవ్ చేస్తావా? ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ? అంది వెన్నెల సీరియస్ అవుతూ. వెన్నీ, ముందు నేను చెప్పేది విను, ఆ తర్వాత మాట్లాడు. నేను నిన్ను లవ్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, నీలానే నేను కూడా అనుకున్నాను. కానీ నా మనసు దాన్ని అంగీకరించడం లేదు. నీ మీద నాకు ప్రేమ ఉంది, నిజం కాదు. కిన్నెరపై ఉన్నదే నిజమైన ప్రేమ. నా మనసు కిన్నెరని కోరుకుంటుంది, తన ప్రేమనే కోరుకుంటుంది, తనతో జీవితాన్ని కోరుకుంటుంది. నేను తనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇక నన్ను మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండు అన్నాడు నందు. నిన్ను మర్చిపోయి నేను హ్యాపీగా ఎలా ఉంటాననుకున్నావు? అది జరగదు. చావైనా బ్రతుకైనా నీతోని. నిన్ను వదిలి నేను ఉండలేను. నువ్వే కిన్నెరని మర్చిపోయి నాతో పెళ్ళికి రెడీగా ఉండు అంది వెన్నెల. వెన్నెల, నీకు చెప్తే అర్థం కాదా? నాకు నీ మీద ప్రేమ లేదు. ఇన్ని రోజులు నేను కూడా నీ మీద ప్రేమ ఉందని భ్రమలో ఉన్నాను. నువ్వు ఆ రోజు చనిపోతావని బెదిరిస్తే నీకు ఐ లవ్ యూ చెప్పాను, అంతేకాని నువ్వంటే నాకు ఇష్టం లేదు. ప్లీజ్ కొంచెం మెచ్యూర్గా ఆలోచించు. నీకు నేను చెప్పింది అర్థమవుతుంది అన్నాడు నందు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? నెక్స్ట్ వీక్ మీరు విడాకులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత మన పెళ్లి జరుగుతుంది. ఇది ఫిక్స్, అంతే. నువ్వు నన్ను కాదని ఆ కిన్నెరే కావాలన్నావు అంటే నేను ఊరుకోను. నా గురించి నీకు తెలుసు కదా అంది వెన్నెల. వెన్నీ, నువ్వు ఏం చెప్పినా సరే నేను నీ మాట వినను. నాకు కిన్నెరనే కావాలి. తనకు విడాకులు ఇవ్వడం జరగదు. నువ్వు నన్ను మర్చిపో అన్నాడు నందు అక్కడి నుండి వెళ్తూ. అతను గేటు దగ్గరికి వెళ్ళాడలేదు. నందు, ఆగు, నీ నిర్ణయం నువ్వు చెప్పావు. నా నిర్ణయం కూడా విని ఇక్కడి నుండి వెళ్ళు అని పక్కనే ఉన్న గడ్డ పలుగు తీసుకుని, ఇదిగో ఇదే నా నిర్ణయం. నువ్వు నీ నిర్ణయం మార్చుకోకపోతే నేను ఇక్కడికిక్కడే చచ్చిపోతాను అంది అతన్ని బెదిరిస్తూ. ఆ రోజు ఇలానే బెదిరించి నాతో ఐ లవ్ యూ చెప్పించుకున్నావు, కానీ ఈరోజు నీ మాటలు నేను వినను. నాకు కిన్నెర మాత్రమే కావాలి అన్నాడు నందు మొండిగా. ఓహో, నీకు కిన్నెర కావాలా? సరే అయితే నువ్వు దానితోనే ఉండు అని వెన్నెల ఆ గడ్డ పలుకుతో తన కడుపులో పొడుచుకుంది. అది చూసిన నందు వెన్నెల అని గట్టిగా అరిచాడు. ఏమైంది నందు? ఎందుకలా అరిచావు? నీ అరుపు విని ఏమైందో అని కిచెన్లో నుండి పరుగున వచ్చాను అంది వెన్నెల. ఓ, ఇదంతా కళ, అనవసరంగా భయపడ్డాను దీనికి. ఇప్పుడు ఇదంతా చెప్పకపోవడమే మంచిది. చెబితే నాకు వచ్చిన కళ నిజమవుతుంది అనుకుని. ఏం లేదు వెన్నీ, అక్కడ ఏదో చూసి పాము అనుకొని భయపడ్డాను అంతే అన్నాడు. అవునా, సరే కూర్చో, కాఫీ తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చింది. కాఫీ తాగుతూ, ఇప్పుడు చెప్పు నందు, ఏదో మాట్లాడాలి అన్నావు అంది వెన్నెల. అదేం లేదు వెన్నీ, నిన్న నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోయాను కదా, దానికి సారీ చెప్పడానికే వచ్చాను అంది వెన్నెల. నందు, మనలో మనకి ఇవన్నీ ఎందుకు? నేనే నిన్ను అర్థం చేసుకోకుండా ఇరిటేట్ చేశాను. సరే, ఇక ఆ టాపిక్ వదిలే, ఇంకేమైనా మాట్లాడు. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అంది వెన్నెల. అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. నిద్ర లేచిన కిన్నెరకి రాత్రి వాళ్ళ మధ్య జరిగింది గుర్తుకొచ్చి ఆమె ముఖం సిగ్గుతో ఎరిపెక్కింది. మళ్ళీ అంతలోనే ఇదేంటి ఇలా జరిగింది? ఆయనంటే మగవాళ్ళు, కనీసం నేనైనా ఆయనకి దూరంగా ఉండాల్సింది. తప్పు చేశాను ఈ విషయంలో. కొన్ని రోజుల్లో విడిపోతున్నా మా మధ్య ఇలాంటి బంధం ఏర్పడడం మంచిది కాదు. ఈ విషయం తెలిస్తే వెన్నెల నా గురించి ఏమనుకుంటుంది? అసలు నందు గారు ఏమనుకున్నారు అని మంచంపై చూసింది, కానీ నందు అక్కడ లేడు. ఈయనేంటి ఇంత పొద్దున్నే లేచారు అనుకుని లేచి తలస్నానం చేసి కిందికెళ్ళింది. కిన్నెర ముఖంలో కొత్త కళ గమనించిన పావని, ఏంటి చెల్లి, మా మరిది నైట్ అంతా నిద్రపోనివ్వలేదా? ఏంటి ముఖం అలా ఉంది అంది ఆట పట్టిస్తూ. పో అక్క, అదేం లేదు అని పూజ గదిలోకి వెళ్ళిపోయింది కిన్నెర. పూజ అయ్యాక పిల్లల్ని రెడీ చేసే పనిలో పడింది. ఆమె ఏదో ఒక పని చేస్తుంది, కానీ ఆమె కళ్ళు నందుని వెతుకుతున్నాయి. అప్పుడే బయట నుండి వచ్చిన నందుని చూసిన విశాలాక్షి గారు, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అన్నారు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను నానమ్మ అన్నాడు నందు. అమ్మాయి, ఎప్పుడు మా గురించేనా? కొంచెం వాడి గురించి కూడా ఆలోచించు. రాత్రి కూడా ఏమీ తినలేదు వాడు. ముందు వాడికి టిఫిన్ పెట్టు అన్నారు విశాలాక్షి గారు. కిన్నెర టిఫిన్ తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్తుంటే, వద్దు కిన్నెర, నేను బయట తినేసి వచ్చాను అన్నాడు నందు ఆమె వైపు చూడకుండానే. రాత్రి జరిగిన దానికి అతనికి చాలా గిల్టీగా ఉంది. ఆమెను డైరెక్ట్గా ఫేస్ చేయలేకపోతున్నాడు. ఆ రోజంతా ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడలేదు. తర్వాత రోజు నందు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కిన్నెరని అరుణ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు.
రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి నందు గారు, నేను ఇంట్లోనే చదువుకుంటాను అంది వెన్నెల. అవునా, సరే బాగా ప్రిపేర్ అవ్వు అని ఆమెతో అని నందు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక నందు ఇంటి పనులు ముగించుకుని గదిలోకి వెళ్ళి బుక్ తీసింది. కానీ ఆమెకు అస్సలు చదవాలనిపించట్లేదు. ఆమె కళ్ళ ముందు నందునే మెదులుతున్నాడు. ఇంకో వారంలో అతని నుండి విడిపోవాలి, ఇక శాశ్వతంగా అతనికి దూరం అవ్వాలని గుర్తుకొచ్చి ఆమె కళ్ళల్లో నుండి నీళ్ళొచ్చాయి. మళ్ళీ అంతలోని అసలు నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? మేం విడిపోవడం అనేది నిజం. ఈ నిజాన్ని నేను అంగీకరించి తీరాలి. విడిపోతామని తెలిసినా కూడా ఆయన మీద ఆశలు పెట్టుకోవడం నాదే తప్పవుతుంది అనుకుని చదవడం మొదలుపెట్టింది. ఆమె చదువుకుంటూ ఉండగా కింద నుండి గిరిజ అరుపులు వినపడ్డాయి. ఏంటి వదిన అంత గట్టిగా అరుస్తున్నారు? కొంపలేసి పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా అనుకుని కిందికెళ్ళింది. గిరిజ తన గదిలో నొప్పులతో విలవెల్లాడుతుంది. ఆమెను అలా చూసిన కిన్నెర చాలా కంగారు పడుతుంది. పార్వతి గారిని విశాలాక్షి గారిని పిలవడానికి వెళ్ళింది. కానీ ఇంట్లో ఎవరూ లేరు, పావనితో సహా. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వెంటనే గిరిజ చూపించుకునే డాక్టర్కి కాల్ చేసి గిరిజ పరిస్థితి వివరించింది. డాక్టర్ ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకురమని చెప్పడంతో బయటికెళ్ళి డ్రైవర్ కారు తీయమని చెప్పి గిరిజకు ధైర్యం చెబుతూ ఆమెను మెల్లగా కారు దగ్గరికి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి వెళ్లే దారిలో నందుకి, శ్యామ్కి, పావనికి కాల్ చేసి చెప్పింది. గిరిజ నొప్పిని తట్టుకోలేక కిన్నెరని గట్టిగా పట్టుకుంది. ప్లీజ్ వదిన, కొంచెం ఓర్చుకోండి, హాస్పిటల్ వచ్చేస్తుంది, మీకేం కాదు, 12 బిడ్డతో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు అని ఆమెకి ధైర్యం చెప్పి ఆమె ధైర్యం కోల్పోకుండా చూసింది. హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ వెంటనే గిరిజని అడ్మిట్ చేసుకుని లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. కాసేపటికి ఇంట్లో వాళ్ళందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. ఒక అరగంటల నొప్పులు పడ్డ తర్వాత గిరిజకి 12 మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్పారు. గిరిజ భర్త, అత్తమామలు కూడా అప్పటికే అక్కడికి చేరుకున్నారు. అందరూ మగబిడ్డ పుట్టిన సంతోషంలో ఉన్నారు. డాక్టర్ బాబుని చూడొచ్చని చెప్పాక చూడ్డానికి వెళ్లారు. గిరిజకి స్పృహ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఆమె చుట్టే ఉన్నారు. బాబుని ముద్దు చేస్తూ ఆమె తన పక్కనే ఉన్న బాబుని చేతితో తడిమి తన బాబు క్షేమంగా ఉండడానికి కారణమైన కిన్నెరని కృతజ్ఞతగా చూసింది. ఇన్ని రోజులు కిన్నెరని అవమానించినందుకు చాలా బాధపడింది. బేబీకి ఇన్ఫెక్షన్ అవుద్ది, ఎక్కువ మంది అక్కడ ఉండకూడదని డాక్టర్ చెప్పడంతో అందరూ బయటికి వెళ్లారు. కిన్నెర మాత్రం బాబుకి డ్రెస్ చేయడానికి అక్కడే ఉంది. బాబుకి బట్టలు మారుస్తూ, వదినా, బాబు నీలానే చాలా అందంగా ఉన్నాడు. ఆ కళ్ళు, ముక్కు, ముఖం అన్నీ మీ పోలికలే. మగపిల్లవాడు, అమ్మ పోలికతో పుడితే అదృష్టవంతుడంట అంది నవ్వుతూ. కిన్నెర, నిజం చెప్పు, నీకు నా మీద కోపం లేదా? నేను చాలాసార్లు హర్ట్ చేశాను. నేను ఎప్పుడు నిన్ను ఒక మనిషిగా కూడా చూడలేదు. అయినా నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నన్ను, నా బిడ్డని కాపాడావు. మేమిప్పుడు ఇలా ఉన్నామంటే అది నీ వల్లే. నిన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు అంది గిరిజ కన్నీళ్లతో. వదిన, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు నన్ను వేరేగా చూశారేమో కానీ నేనెప్పుడు మిమ్మల్ని నా సొంత మనిషిలాగానే చూశాను. మీరు మా ఇంటి ఆడపడచ్చు. మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు, అందులోనూ ఇలాంటి హ్యాపీ మూమెంట్లో అంటూ ఆమె కన్నీళ్లు తుడిచింది. ఇందుకే కిన్నెర ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఇష్టపడేది. ఈ మంచితనమే ఇంట్లో అంతా నీకు అడిక్ట్ అయ్యేలా చేసింది. కానీ నాకు ఒక విషయం అర్థం అవ్వలేదు. నువ్వు అన్నయ్య ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు అంది గిరిజ. వదిన, అది ఇప్పుడు చెప్పేది కాదు. ఎవరైనా వస్తారు, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ ఏమీ అనుకోకండి అంది కిన్నెర. సరే, నీకు కుదిరినప్పుడే చెప్పు. కానీ ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. పిల్లలకి, పెద్దలకి అంతా దగ్గరయ్యావు. నువ్వు నీ నిర్ణయం మార్చుకుంటే మంచిది. నాకు తెలిసి అన్నయ్య కూడా నువ్వంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. మీరిద్దరు విడిపోవడానికి వీల్లేదు అంది గిరిజ. మా రాతలు ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేస్తాడు. మేం విడిపోక తప్పదు, అది ఎవరూ మార్చలేరు అంది కిన్నెర. అదేంటి కిన్నెర అలా మాట్లాడతావు? ఆ దేవుడు మీ ఇద్దరిని కలపడంలోనే ఒక అర్థం ఉంది. నాకు గట్టి నమ్మకం ఉంది మీరు కలిసే ఉంటారని. నా చిన్న వదినగా నువ్వు తప్ప మరొకరిని ఉండడానికి వీల్లేదు అంది గిరిజ. వదిన, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి అత్తయ్య గారిని పంపిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కిన్నెర. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.